యొక్క దాన్ని బట్టి జస్ట్ కదలికలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన బరువు మన మోకాల మీద పడవదు ఇక్కడ, అంతేనా? సీట్ అనేది ఇక్కడ వెయిట్ పడుతుంది కాబట్టి ఇది ఫ్రీ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే మూవ్ చేస్తున్నామో అక్కడ ఒకటి లిగమెంట్స్ అన్ని ఫ్రీ అయిపోతాయి. రెండోది కదలికలు ఉన్నప్పుడు నేను ఏం చెప్పాను, గుజ్జు అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో మీకు నొప్పులు తగ్గే అవకాశం ఉంది. దానికి తోడుగా ఇక్కడ మోకాలు చిప్ప పట్టేళ్ళ అంటాము. పట్టేళ్ళ మూమెంట్స్ వచ్చినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి డ్యామేజ్ హీల్ అవ్వడానికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది చాలా సింపుల్, కష్టమే లేదు కదా, ఏం చేస్తే తగ్గుతుంది అనుకుంటారు, కానీ ఆ వార్తనే తగ్గిస్తుంది. రెండోది స్ట్రెచ్ ఇలాగే పైకి, అంటే ఇది ఒక భాగం మీరు స్ట్రెచ్ చేయండి. మూమెంట్స్ పైకి తిన్న మూమెంట్సే అందులో స్ట్రెచ్ చేస్తూ రిలీజ్ చేస్తూ ఉండడం. కౌంట్ చేసుకోవచ్చు మీరు, పైకి లిఫ్ట్ చేసి 1 2 10 10 to 1 కౌంట్ చేసి మళ్ళీ రిలీజ్ చేయొచ్చు. అలా మీరు ఎక్కువ కనుక ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఇలాంటి సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకోండి. చిన్న దిక్కులకి ఇవ్వండి. ఇలాంటి దిండు కానీ బాల్ కానీ లేకపోతే మన దగ్గర టర్కీ టవల్స్ కానీ బెడ్షీట్స్ కానీ ఏదైనా చీర లాంటివి మరిచి ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకోండి రెండు మోకాల మధ్య. ఇప్పుడు దీన్ని ఇలా పుష్ చేయాలి లోపలికి. ఇలా స్ట్రెచ్ చేస్తున్నప్పుడు మీకు ఇక్కడ పక్కన లిగమెంట్స్, అంతర్గతంగా లిగమెంట్స్, మజిల్స్ అన్ని టైట్ అయిపోతాయి. ఇక్కడ ఈ మజిల్స్ ఇవన్నీ టైట్ అయిపోతాయి. సో మనకు తెలియకుండానే మజిల్ స్ట్రెంథనింగ్ చేస్తున్నాం. అలా టైట్ చేసి రిలీజ్ చేస్తాం, టైట్ చేసి రిలీజ్ చేస్తాం, టైట్ చేసి రిలీజ్. ఇలా మీరు ఒక సారి కాకుండా దాన్ని ఒక 10 టైం చేసి టైం ఇవ్వండి, కొద్ది గ్యాప్ ఇవ్వండి, ఒక రౌండ్ అయిపోతుంది. మళ్ళీ ఒక 10 టైమ్స్ చేయండి, మళ్ళీ 10 రౌండ్. ఇలా పెంచుతూ మీరు సమయం బట్టి ఖాళీ ఉండకుండా ఇలా చేస్తూ ఉండండి. సో టీవీ చూస్తూనే ఇవన్నీ చేసుకోవచ్చు హాయిగా. సో మోకాళ్ళకి కూర్చొని అలాగే మీరు బల్ల మీద సాగిలబడి కూర్చొని అదో రకంగా 2 రకాలుగా చేసుకోవచ్చు. ఇక్కడ సేమ్ ఇదే వాటిని రెండింటి మధ్యలో పెట్టుకోవచ్చు, పుష్ చేయొచ్చు. ఇది కూడా బాగా ఒత్తిడి పడుతూ ఉంటుంది. ఇది లేకపోతే చెప్పండి రెండు కానీ టవల్ కానీ ఎన్నిటిని మధ్యలో పెట్టుకొని పుష్ చేసుకోవచ్చు. పుష్ చేసి రిలీజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ బాగా ఉంటాయి అన్నమాట. ఇది అలా కాకుండా కాలు మొక్కలు కింద కూడా పెట్టుకోవచ్చు. కింద పెట్టుకొని మీ పటేళ్ళ మూమెంట్స్ స్ట్రెచ్ కావడానికి అలా కిందికి నెట్టితే చాలు, ఆటోమేటిక్గా మీ పటేళ్ళ మూమెంట్స్ వస్తాయి. రెండోది మన పిక్క కండరాలకి హ్యామ్స్ట్రింగ్ అండ్ క్వాడ్రిసెప్స్ మజిల్స్ మీద ఒత్తిడి పడతా ఉంటుంది. మీ లెవెల్ బట్టి మీరు ఎంత ప్రెస్ చేస్తే ఆ లెవెల్ చేయండి. మీ వెయిట్ ఎప్పుడు మొక్కల మీద పడదు, అది ముఖ్యమైనటువంటి అంశం. బరువు మన మీద పడినప్పుడు అది ఒత్తిడికి లోన్ అవుతుంది, స్ట్రెయిన్ స్ట్రెస్ మీదకి లోన్ అవుతుంది. ఇలా వేసినప్పుడు లోన్ కాదు. సో కాబట్టి ఇలా మీకు అందుబాటులో ఉన్నటువంటి పిల్లోస్, దిండ్లు లేదా దుప్పట్లు ఎనీథింగ్ అలా ప్రెస్ చేసి పెట్టుకొని మీరు ప్రెస్ చేసి సింపుల్ 2 మూమెంట్స్ పడుకొని మీకు ఒక రకమైన మూమెంట్స్ చూపెట్టాము. చాలా సింపుల్ మూమెంట్స్, ఇది బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇది మీరందరూ కొంతమందికి మొక్కల నొప్పులు ఉన్నాయి. ఆల్రెడీ మనకి ఇక్కడ ఏమంటారు దాన్ని పెయిన్ రిలీఫ్ యోగా, దాన్ని నేనే దాన్ని ఇంప్లిమెంట్ ఎందుకు చేశానంటే చాలామంది ఇండివిజువల్గా మనకి నేర్పిస్తూ సఫరింగ్ దాన్ని తగ్గించుకోవడానికి బెస్ట్ మెథడ్స్ ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. ఇది 0 డిగ్రీ అంటాం. 0 డిగ్రీ అంటే కాలు లాస్ట్ చేస్తున్నప్పుడు మనకు రకరకాల కండరాలను స్ట్రెచ్ చేస్తుంది, టైట్నెస్ రిలీవ్ చేస్తుంది. అలాగే ముఖాలు స్ట్రెంత్ జరుగుతుంది అన్నమాట. ఇది 0 డిగ్రీ. అలాగే మనం 30 degrees పైకి లిఫ్ట్ చేసి కూడా స్ట్రెచ్ చేయొచ్చు. పైకి ఆ కాలు కొద్దిగా పైకి లిఫ్ట్ చేసి స్ట్రెచ్ చేస్తాం. కింద 0 degreesలో కొన్ని మజిల్స్, 5 degreesలో కొంత మజిల్స్ సెపరేట్గా వర్కౌట్ అవుతుంది. అలాగే 90 degrees, 90 degreesలో సైడ్ కాదు మన వైపు లాక్కుంటూ ఉంటాము. ఇలా ఇంతవరకు మీకు మనకు అంత దూరం రాలేదు, ఎట్లా ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి మాస్టర్ ఈ మజిల్స్ చూడ ఎంత టైట్ అవుతాయి, చాలా టైట్ అవుతాయి. మజిల్ స్ట్రెంథనింగ్ కార్యక్రమం. అందుకని ఇలా చేస్తున్నప్పుడు మీకు మోకాలు చిప్పల్లో అరగడం కానీ గుజ్జు పట్టడం కానీ ఇవన్నీ కూడా కొంత మనకు నియంత్రణలోకి వస్తాయి. సో చాలా సింపుల్గానే ఉన్నాయి కదా. కూర్చొని చేసేది అలా కంప్లీట్గా చైర్లో కూర్చోవచ్చు, లేదా ఇలాంటి తల మీద కూర్చోవచ్చు, లేదా సైకిల్ మీద కూర్చోవచ్చు, పడుకోవచ్చు. మీరు ఏ స్టేజ్ కంటే ఆ స్టేజ్లో చేసుకోండి. ఈ తాడు మనకి అమెజాన్లో కానీ దొరికితే ఏం అక్కర్లేదు.
ఏదైనా మీరు సపోర్ట్ తీసుకొని చేయొచ్చు. ఓకే. అలాగే ఈ మోకాలు చెప్ప మూమెంట్స్ అంటారు కదా, మూమెంట్స్ కూడా మీకు ఇలా ఇలా కదిలించినప్పుడు మూవ్ అవుతూ ఉంటుంది. దాంట్లో దూరంగా ఉన్న వాళ్ళు కనపడకపోవచ్చు. టైట్ చేస్తున్నప్పుడు ఇలా టైట్ అండ్ రిలాక్స్ చేస్తే ఇవి కూడా మనకి రక్త ప్రసరణ బాగా పెంచుతూ హీలింగ్ బాగా వెళ్ళిపోతూ ముఖ్యంగా కండరాలు లిగమెంట్స్ బాగా స్ట్రెంత్ అవుతాయి. వీటితో ఆసనాలు మనం రెగ్యులర్గా చేసే ఆసనాలని వక్రాసనం, అర్ధముష్ట్రాసనం, పాదహస్తాసనం ఇవన్నీ కూడా మోకాల మీద చక్కగా కండరాలను స్ట్రెంత్ చేసేది. కాకపోతే మీరు అవి చేయలేనప్పుడు